అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే నిద్ర పట్టేందుకు చక్కటి బనానా టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా టీ అంటే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? నిద్ర పట్టకుండా ఉండేందుకు, నిద్ర రాకుండా ఉండేందుకు మనం టీ తాగుతాం, అంతే కదా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టీ ప్రత్యేకత ఏంటంటే, ఈ టీ తాగితే కొద్దిసేపటికంతా కంటి నిండా నిద్రపోతాం. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. ఇది దీని మతలబ్ లింక్. సో ఈ రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా నిద్రలేమి సమస్య కలుగుతుంది. దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. మరి ఎప్పుడైతే మనకు సరిగ్గా నిద్ర పట్టదో ఆ యొక్క ప్రభావము మరుసటి రోజు ఉంటుంది. ఎక్కువ రోజులు నిద్ర పట్టకపోయేసరికి ఆ యొక్క ప్రభావము మరి మన దేహం మీద, మన మనస్సు మీద, మనం చేసేటువంటి దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కార్యాల మీద కూడా ఆ యొక్క ప్రభావం పడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క నిద్రలేమి సమస్య ఎందుకు కలుగుతుందంటే, మన మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి సరిగా కాకపోవడము, ఉత్పత్తి కాకపోవడంతో పాటు ఉన్నటువంటి ఆ మెలటోనిన్ కూడా సరిగా పనిచేయకపోవడం ప్రధానమైన కారణాలు. మరి ఈ యొక్క మెలటోనిన్ అనేటువంటి పదార్థం బాగా ఉత్పత్తి అయ్యేందుకు, సహజ సిద్ధంగా ఉత్పత్తి అయ్యేందుకు, క్షేమదాయకంగా ఉత్పత్తి అయ్యేందుకు ఆ యొక్క పదార్థం ఉత్పత్తి ప్రభావం చేత చక్కటి నిద్ర కలగడమే కాకుండా మనం సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండేందుకు కూడా ఈ యొక్క మెలటోనిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని సహజసిద్ధంగా పెంచుకోవడం చాలా చాలా మంచిది. మరి ఆ నిద్ర సహజసిద్ధంగా పడుకున్న వెంటనే కంటి నిండా నిద్ర వచ్చేందుకు బనానా టీ అంటే అరటిపండుతో టీని ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు రాత్రి పడుకునేదానికి ఒక గంట ముందు ఈ యొక్క టీ తయారు చేసుకొని వాడుకోవాలి. ఎలాగంటే 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకోండి. 200 ml నీళ్లు ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. అందులో ఒక బనానా అరటిపండును తీసుకొని, అరటిపండు యొక్క 2 చివరలు అంటే మొదటి చివర, రెండవ చివర తొలగించేసేసి ఆ పైన ఉన్నటువంటి స్కిన్ అంటే ఆ అరటిపండు తోలు లేదా చర్మంతో సహా మధ్యలోకి కట్ చేసేసి అరటిపండును 2 భాగాలుగా తొక్కతో సహా చేయాలన్నమాట. అంటే మధ్య కట్ చేసేయాలి. కట్ చేసేసి ఆ విధంగా కట్ చేసినటువంటి ఆ యొక్క అరటిపండుని 200 ml నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద కాస్త సేపు మరిగించేసారనమాట. అంటే ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాలు 7 నిమిషాల సేపు కొంత మరిగించాలన్నమాట. ఆ విధంగా మరిగించిన తర్వాత ఆ మరిగినటువంటి ఆ యొక్క నీటిని తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని వడగట్టేసేసి అందులో 1 గ్రాము దాల్చిన చెక్క పొడి, సినమమం బార్క్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. దాల్చిన చెక్క మీకు తెలుసు కదా, ముఖ్యంగా ఈ మసాలా దినుసుల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సువాసన భరితమైనటువంటి ఆహార ద్రవ్యం ఈ యొక్క దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కను దంచేసి చూర్ణం చేసి పెట్టుకొని 1 గ్రామ్ ఆ దాల్చిన చెక్క చూర్ణం కలుపుకొని అందులో అంటే ఆ బనానా టీ ఏదైతే ఉందో, అంటే మనం ఆ యొక్క కషాయ రూపంలో టీ తయారు చేసుకున్నాం కదా, అందులో 1 గ్రాము దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేసి బాగా కలిపిన తర్వాత ఛాయ్ సేవించినట్టు సేవించాలన్నమాట. అంతేగాని ఏదో ఔషధంలాగా, కషాయంలాగా, మరొక దానిలాగా అంతా ఒకేసారి తాగకుండా మనం టీ లేదా కాఫీ ఇలాంటి వాటిని ఏ విధంగా సిప్ చేస్తూ తాగుతామో ఆ విధంగా కొద్ది కొద్దిగా మనం సిప్ చేస్తూ తాగాలన్నమాట. ఈ విధంగా మనం భరించగలిగినటువంటి ఆ వేడి ఉన్న ఆ టీ తాగినా సరిపోతుంది అనమాట. కాబట్టి మనం భరించగలిగినటువంటి వేడిలో ఆ యొక్క టీని మనం తయారు చేసేసుకొని ఆ యొక్క టీని ఈ యొక్క సిప్పు చేస్తూ ఆ యొక్క టీని సేవించాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క టీని సేవించడం వల్ల చాలా అద్భుతమైన గుణాలు కలుగుతాయి. అంతేకాకుండా నేను చెప్పినట్లు మరి మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం ఉత్పత్తికి చాలా చక్కగా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ బనానా అరటిపండులో ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క నిద్రను కలుగజేసేటువంటి పదార్థ ఉత్పత్తికి దోహదపడుతుంది. అదేవిధంగా ఇందులో మ్యాలిక్ యాసిడ్, ఇతర అనేక రకాలైనటువంటి విటమిన్స్, ఫైబరు, కాల్షియము ఇలా అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా బనానాలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపయోగపడమే కాకుండా, నిద్రను కలుగజేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మ్యాలిక్ యాసిడ్ అనేటువంటి యొక్క పదార్థం కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడమే కాకుండా, ఈ మ్యాలిక్ యాసిడ్ మన దేహంలో
pH శాతాన్ని పెంచుతుంది అనమాట. అంటే దేహంలో ఈ ఆల్కనేటి అంటే క్షారత్వాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే బాడీలో క్షారత్వం పెరుగుతుందో అప్పుడు మన దేహంలో కూడా కూల్నెస్ అంటే మన బాడీ కూడా ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ మనం తీసుకునేటువంటి స్పైసీ ఫుడ్ కానీ ఇతర అనేక రకమైన కారణాల వల్ల రక్తము ఆమ్లత్వాన్ని పొందడం జరుగుతుందన్నమాట. అంటే ఆమ్లత్వం ఉన్నటువంటి రక్తం పరిస్థితి ఉన్నప్పుడే ఈ యొక్క నిద్రలేమి సమస్య కూడా కారణభూతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మన రక్తము శరీరము క్షారత్వానికి మారుతుందో అప్పుడు అనారోగ్యకరమైన పరిస్థితి మన శరీరంలో తయారై అప్పుడు అది కూడా మనకి నిద్ర సర్వసాధారణంగా చక్కటి నిద్ర వచ్చేందుకు కారణమవుతుంది. అదేవిధంగా దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్ అనేటువంటి ఈ యొక్క ఔషధం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నిద్ర వచ్చేందుకు చక్కగా కారణభూతం అవుతుంది. ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని చెప్పేసి ఏదో ఇంగ్లీష్ మాత్రలాగా నిద్ర మాత్రలాగా ఈ యాంగ్జైటీ తగ్గించేందుకు వాడేటువంటి మాత్రలాగా వాడుకొని వెంటనే రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇలాంటి సహజసిద్ధమైనటువంటి ఔషధాలు మన శరీరంలో పనిచేసేసి బాడీ ట్యూనప్ అయ్యేదానికి దేహతత్వాన్ని బట్టి వారం రోజులు 10 రోజులు టైం పట్టేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికగా నిదానంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో రోజు వాడుకోవడం వల్ల ఒక్కసారి బాడీ ట్యూనప్ అయిపోయి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు అంటే రాత్రిపూట పెందరాడ ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా తీసుకునేటువంటి డిన్నర్లో కూడా సహజసిద్ధమైనటువంటి ప్రకృతిసిద్ధమైనటువంటి ఆహారాన్ని డిన్నర్లో తీసుకోవాలి. అంటే ఫ్రూట్సు, డ్రై నట్సు, నానబెట్టినటువంటి డ్రై నట్సు, అదేవిధంగా డ్రై ఫ్రూట్సు, అదేవిధంగా సలాడ్సు ఇలాంటి సహజసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వేళకు నిద్రపోయేటువంటి అలవాటు చేసుకోవాలి, వేళకు నిద్రలేచేటువంటి అలవాటు చేసుకోవాలి. మనం పడుకునేటువంటి ఈ శయనగది కూడా శబ్దాలు లేకుండా ఎక్కువ కాంతి లేకుండా ఉండేటువంటి పరిస్థితి చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితం మన సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా, ఇటువంటి చక్కటి అంశాన్ని పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.